పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా తను ప్రతి అంశంలో నిరూపించుకోగలుగుతున్నాడు. ఆస్కార్ రేంజ్కి ఎదిగారు. రంగస్థలంలో తన నటన చూసి రామ్ చరణేనా అనే అద్భుతమైన నటన అందరూ కూడా విమర్శనవాదులు కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయాడు. మగధీరలో చూసాం, ఆ తర్వాత త్రిబులార్లో సెటిల్ పెర్ఫార్మెన్స్, తన కంటి చూపుతో అతని నటన చూసి బాలీవుడ్ వాళ్ళు కూడా నివ్వెరపోయారంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆస్కార్ లెవెల్లో ఆయన వెళ్ళిన తీరు చూస్తే కనుక నేటి తరానికి యువయువులకి స్ఫూర్తిగా రామ్ చరణ్ నిలిచాడు అనుకోవాలి. తండ్రికి తగ్గ తనయుడిగా, తండ్రిని మించిన తనయుడిగా రూపాంతరం చెందుతున్న తీరు చూస్తే రామ్ చరణ్ని అందరూ కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, తర్వాత చాలా లొకేషన్స్లో. ఎందుకంటే ఇది చాలా చరిత్రలు నిలిచిపోయే సినిమా అవుతుందని అందరూ అంటున్నారు. ఒకవైపు అది జరుగుతూ ఉంటే అది కూడా డేట్ ప్రకటించారు నెక్స్ట్ ఇయర్. తర్వాత ఈలోపు ఏదైతే సుకుమార్తో ఈ డిసెంబర్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రంగస్థలం ద్వారా అతను ఇంకొక రూపాన్ని చూపించి ప్రపంచాన్ని తెలియజేశాడు. యాక్చువల్గా నేషనల్ అవార్డు రావాల్సిన వ్యక్తి. వీళ్ళ ప్రయత్నం అనేది ఈ చిత్ర నిర్మాణ బృందం చేసుకోకపోబట్టి ఆగింది. కానీ అంత అద్భుతంగా నటించాడు. ఆది పినిశెట్టి, రామ్ చరణ్ వాళ్ళ అన్నదమ్ముల క్యారెక్టర్లు ఒదిగిపోయారు. అటువంటిది సుకుమార్ అనగానే ఇప్పుడు పుష్ప 1, 2తో ఇప్పుడు ఎంత టాప్ డైరెక్టర్ అయ్యాడో మనం చూడొచ్చు. అటువంటి సుకుమార్ లెక్కల మాస్టర్ గారి ఆధ్వర్యంలో సినిమాకు కూడా ఆల్రెడీ ఓకే చెప్పినట్టు జరుగుతుంది. అది కూడా డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ అతను కూడా తన మాటల ద్వారా ఎంత విశేషంగా ఆకట్టుకుంటాడో మనకు తెలుసు. అటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ఒక ప్రాజెక్టు కూడా క్లియర్ అయిందనేది ఇటీవల జరిగిన డిస్కషన్స్లో ఓకే అయినట్టుగా రామ్ చరణ్ గారు ఓకే అయినట్టుగా తెలుస్తుంది. అది కూడా హారిక అండ్ ఆసిని క్రియేషన్స్ మీద అది నెక్స్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతుందనేది కూడా దాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మిగతా అన్నీ కూడా చూసుకొని కథని ఇది చేసుకోవటం క్రమంలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. కాబట్టి వెంటనే 3 సినిమాలు కూడా చూడండి. ఒకవైపు అతనేంటో చూపించుకొని నేషనల్ లెవెల్లో ఎదిగిన బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమా, ఎందుకంటే సుకుమార్ శిష్యుడు ఆయన. తర్వాత రెండోది రంగస్థలం కావచ్చు, ఇప్పుడు పుష్ప 1, 2 కావచ్చు, దర్శకుడు నేనేంటి అనేది ప్రపంచాన్ని తెలియజేసిన సుకుమార్ దర్శకత్వం సినిమా. ఇక మూడోది త్రివిక్రమ్ శ్రీనివాస్. అంటే ఈ ముగ్గురు కూడా మామూలుగా అటువంటి అద్భుతమైన దర్శకులు. అటువంటి దర్శకులు ఇదిలో రామ్ చరణ్ నటించడం అనేది కూడా, ఎందుకంటే నటన ఏదైనా నవరసాలు పండించగల ఇది నేర్పరిగా మనం రామ్ చరణ్ గారు రూపాంతరం చెందాడు. కాబట్టి తండ్రికి ఏమాత్రం తీసుకునే విధంగా, ఒకవైపు బాబాయి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అయిపోయాడు, 3 సినిమాలతో ఆపేస్తాడు అనుకుంటున్నారు. తన యొక్క ఇదిని అందిపుచ్చుకొని ముందుకెళ్తున్న తీరు నేటి యువ హీరోలకి రామ్ చరణ్ స్ఫూర్తిగా నిలిచాడనేదే మనం అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.